హలో ఫ్రెండ్స్, నా పేరు శశాంక్ ఐజాక్, డిసిడిసి కిడ్నీ కేర్కు చెందిన సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్. మన నేటి వీడియో డయలైజర్ గురించి మరియు ఎన్ని రకాల డయలైజర్ మరియు ఏ భాగాలు అనే దాని గురించి. కాబట్టి ముందుగా మనం డయలైజర్ గురించి తెలుసుకోవాలి. డయాలసిస్ అంటే ఏమిటి? డయాలసిస్ అనేది ఒక వైద్య పరికరం లేదా తొలగింపు కోసం డయాలసిస్ చికిత్సలో ఉపయోగించే ఒక పరికరం. రోగి యొక్క రక్తం నుండి యురేమిక్ వ్యర్థాలు మరియు అదనపు ద్రవం. దీనిని కృత్రిమ మూత్రపిండాలు అని కూడా అంటారు. రోగి యొక్క మూత్రపిండాలు ఇకపై పనిని చేయలేనప్పుడు అప్పుడు డయలైజర్ మూత్రపిండాల వలె పనిచేస్తుంది. హిమోడయాలసిస్ సమయంలో. అందుకే దీన్ని కృత్రిమ కిడ్నీ అంటారు. ప్రతి చికిత్స తర్వాత డయలైజర్ను విస్మరించవచ్చు లేదా తిరిగి ఉపయోగించవచ్చు. ఇప్పుడు డయలైజర్ యొక్క భాగాలు. డయలైజర్లో హౌసింగ్, హెడర్స్, ఓరింగ్ మరియు మెంబ్రెయిన్ అనే 4 భాగాలు ఉంటాయి. మీరు చిత్రంలో చూడగలిగినట్లుగా డయలైజర్ యొక్క బాహ్య శరీరాన్ని జాకెట్ లేదా హౌసింగ్ ఆఫ్ ఏ అని పిలుస్తారు. ఇది పాలికార్బోనేట్ అయిన కఠిన మరియు కఠినమైన పదార్థంతో తయారవుతుంది. మా తర్వాతి భాగం శీర్షిక. డయలైజర్ యొక్క ప్రతి వైపు 2 శీర్షికలు ఉంటాయి. శీర్షికలు డయలైజర్ తెరవడానికి ఉంటాయి. శీర్షికల క్రింద ఓరింగ్లు ఉంటాయి. ఇవి రక్తం మరియు గాలి లీకేజీని నిరోధించడంలో సహాయపడతాయి. మన చివరి మరియు అతి ముఖ్యమైన భాగం మెంబ్రెయిన్. ఇది సెమీపెర్మియబుల్ మరియు లోపల ఉంటుంది. ఇది పాలిసల్ఫోన్ పదార్థంతో తయారవుతుంది. ఇది రక్త కంపార్ట్మెంట్ మరియు డయాలసిస్ కంపార్ట్మెంట్ను కూడా వేరు చేస్తుంది. మీరు ఇమేజ్లో చూడగలిగినట్లుగా డయలైజర్ యొక్క ప్రతి వైపున ట్యూబ్ షీట్లు ఉన్నాయి. ఇవి వీటిని కలిగి ఉంటాయి. ఈ ట్యూబ్ షీట్లను పాలియురేథేన్తో తయారు చేస్తారు. మెంబ్రెయిన్ అంతటా రవాణా ప్రక్రియ డిఫ్యూజన్ మరియు కన్వెన్షన్. చిన్న ద్రావణాలు ప్రధానంగా డిఫ్యూజన్ ద్వారా తొలగించబడతాయి. బీటా-2 మైక్రోగ్లోబులిన్ వంటి పెద్ద భాగాలు కన్వెన్షన్ ద్వారా మరింత సమర్థవంతంగా తొలగించబడతాయి. ప్రాథమికంగా 3 రకాల మెంబ్రెయిన్ ఉన్నాయి. మొదటి పాలిసల్ఫోన్, రెండవ పాలింక్రిలోనైట్రైల్ మరియు మూడవది పాలిమిథైల్ మెథాక్రిలేట్. ప్రస్తుత కాలంలో డయాలసిస్లో పాలిసల్ఫోన్ పొరలు ఎక్కువగా ఉండటంతో వాడుతున్నారు. పేషెంట్ల కోసం. ఇప్పుడు మనం డయలైజర్ యొక్క పోర్టుల గురించి తెలుసుకోవాలి. డయలైజర్లో రక్తం కొరకు ఒక ఇన్లెట్ మరియు ఒక అవుట్లెట్ పోర్ట్ మరియు ఒక ఇన్లెట్ మరియు ఒక అవుట్లెట్ పోర్ట్ డయాలాసేట్ ఉంటాయి. డయలైజర్ రకాలు. డయలైజర్లో 2 రకాలు ఉన్నాయి: అధిక ఫ్లక్స్ మరియు తక్కువ ఫ్లక్స్. పెద్ద మెంబ్రెయిన్ వైశాల్యం ఉన్న పెద్ద డయలైజర్ సాధారణంగా ఒకదానికంటే ఎక్కువ ద్రావణాలను తొలగిస్తుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా అధిక రక్త ప్రవాహ రేటు వద్ద డయాలసిస్. హై ఫ్లక్స్ డయలైజర్. ఫ్లక్స్ అనే పదం డయలైజర్లోని మెంబ్రెయిన్ యొక్క పారగమ్యతను సూచిస్తుంది. తక్కువ ఫ్లక్స్ డయలైజర్తో పోలిస్తే అధిక ఫ్లక్స్ మెంబ్రెయిన్ పెద్ద రంధ్ర పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఇది అధిక మొత్తంలో యురేమిక్ టాక్సిన్స్ మరియు బీటా వంటి మధ్య అణువుల వ్యాప్తిని అనుమతిస్తుంది. 15,000 నుండి 60,000 డెల్టన్ల మధ్య పదార్థం అధిక ఫ్లక్స్ మెంబ్రెయిన్ గుండా సులభంగా వెళ్లగలదు. హై ఫ్లక్స్ డయలైజర్లో అల్ట్రా ఫిల్టరేషన్ గుణకం సాధారణంగా గంటకు 20 మిల్లీలీటర్లు కంటే ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఫ్లక్స్ డయలైజర్. అధిక ఫ్లక్స్తో పోలిస్తే తక్కువ ఫ్లక్స్ డయలైజర్ మెంబ్రెయిన్లు చిన్న రంధ్ర పరిమాణాన్ని కలిగి ఉంటాయి. తక్కువ ఫ్లక్స్ డయలైజర్లు తీవ్రమైన మరియు దీర్ఘకాలిక డయాలసిస్కు ఒక ఎంపిక, ఇక్కడ ద్రవం యొక్క తక్కువ రేటు ఉంటుంది. 15,000 డెల్టన్ల కంటే పెద్ద పదార్థం మెంబ్రెయిన్ను దాటదు. యూరియా మరియు క్రియేటిన్ వంటి చిన్న అణువులు పొర గుండా స్వేచ్ఛగా వెళ్లగలవు. తక్కువ ఫ్లక్స్ డయలైజర్లో అల్ట్రా ఫిల్టరేషన్ గుణకం సాధారణంగా గంటకు 20 మిల్లీలీటర్లు కంటే తక్కువగా ఉంటుంది. డయలైజర్ ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యాన్ని డయలైజర్లో వ్యాప్తి కొరకు లభ్యమయ్యే మొత్తం ఉపరితల వైశాల్యం అంటారు. అధిక ఉపరితల వైశాల్యం కలిగిన డయలైజర్ ఎక్కువ ద్రావణాలను తొలగిస్తుంది. డయలైజర్ యొక్క ఉపరితల వైశాల్యం 0.5 నుండి 2.4 చదరపు మీటర్లు వరకు ఉంటుంది. రోగి శరీర బరువును బట్టి ఉపరితల వైశాల్యాన్ని ఎంచుకోవచ్చు. సాధారణంగా ఫైబర్స్ 180 నుండి 200 మైక్రాన్ల అంతర్గత వ్యాసం మరియు గోడ మందం 30 నుండి 40 కలిగి ఉంటాయి. డయలైజర్ యొక్క స్టెరిలైజేషన్. డయాలసిస్ యొక్క స్టెరిలైజేషన్ కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. 1. ఇథిలీన్ ఆక్సైడ్. 2. గామా రేడియేషన్. 3. ఆవిరి స్టెరిలైజేషన్. 4. స్టెరిలైజేషన్. డయలైజర్ యొక్క టీఎంపీ. డయాలైజర్ యొక్క మెంబ్రెయిన్ల మధ్య పీడనాన్ని ట్రాన్స్మెంబ్రెయిన్ పీడనం అంటారు. ఒక డయలైజర్ యొక్క గరిష్ట ట్రాన్స్మెంబ్రెయిన్ పీడనం సురక్షితమైన గరిష్ట విలువగా 300కు పరిమితం చేయబడుతుంది. యూరోపియన్ మూత్రపిండ ఉత్తమ అభ్యాస మార్గదర్శకాలకు. కానీ ఒక డయలైజర్ 600 mmHg టీఎంపీ వరకు పట్టుకోగలదు. రక్త కంపార్ట్మెంట్ పరిమాణం. డయలైజర్లోని బ్లడ్ కంపార్ట్మెంట్ వాల్యూమ్ అనేది అందుబాటులో ఉన్న డయలైజర్ యొక్క ప్రైమింగ్ వాల్యూమ్. రక్త ప్రవాహం. ఇది సాధారణంగా మిల్లీలీటర్లలో కొలుస్తారు మరియు 100 నుండి 300 మిల్లీలీటర్లు వరకు ఉంటుంది. డయాలసిస్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించడంలో రక్త భాగ పరిమాణం ఒక ముఖ్యమైన అంశం.
పెద్ద రక్త కంపార్ట్మెంట్ రక్తం నుండి వ్యర్థ ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా తొలగించడానికి అనుమతిస్తుంది. డయలైజర్ యొక్క క్లియరెన్స్. డయలైజర్ క్లియరెన్స్ అనేది డయలైజర్ యొక్క రక్తం నుండి ద్రావణాలను తొలగించే రేటు. ఇది సాధారణంగా నిమిషానికి మిల్లీలీటర్లలో కొలుస్తారు. ఇది రక్త ప్రవాహ రేటు, డయాలసిస్ ప్రవాహ రేటు మరియు డయాలసిస్ యొక్క ఉపరితల వైశాల్యం ద్వారా నిర్ణయించబడుతుంది. డయాలసిస్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించడంలో డయాలసిస్ క్లియరెన్స్ ఒక ముఖ్యమైన అంశం. అల్ట్రా ఫిల్టరేషన్ గుణకం. అల్ట్రా ఫిల్టరేషన్ గుణకం అనేది రక్తం నుండి ద్రవం తొలగించబడే రేటు యొక్క కొలత. ఇది సాధారణంగా గంటకు మిల్లీలీటర్లలో కొలుస్తారు మరియు ఇది ట్రాన్స్మెంబ్రేన్ పీడనం ద్వారా నిర్ణయించబడుతుంది. ఉపరితల వైశాల్యం. అల్ట్రా ఫిల్టరేషన్ గుణకం కూడా సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ఒక ముఖ్యమైన అంశం. మాస్ ట్రాన్స్ఫర్ గుణకం. ద్రవ్యరాశి బదిలీ గుణకం అనేది ద్రావణం మెంబ్రేన్ లేదా ద్రావణం యొక్క రంధ్రాల గుండా ప్రయాణించే సామర్థ్యం. డయలైజర్ యొక్క సమర్థత. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. చివరగా నాకు ఒక ప్రశ్న ఉంది. ప్రస్తుతం డయలైజర్లో ఏ మెంబ్రేన్ ఉపయోగించబడుతుంది? దయచేసి కామెంట్ బాక్స్లో లేదా ఏవైనా ప్రశ్నలు లేదా ఎంక్వైరీ కొరకు దయచేసి మా క్లినికల్ డిపార్ట్మెంట్ని సంప్రదించండి. DCDC కిడ్నీ కేర్. ధన్యవాదాలు.